హాయ్ మామ, వెల్కమ్ టు మూవీ మామ. మనం మూవీ రివ్యూ చేసి చాలా రోజులే అవుతుంది అండ్ ఈ వీకెండ్ లో కూడా మంచి మంచి మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడే మామ మిస్టర్ బచ్చన్ మూవీ చూసొచ్చా అండ్ మూవీ రివ్యూలోకి వెళ్ళిపోతే ఈ వీడియోలో నేను ఈ మూవీ మీద నా పర్సనల్ ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నా. ఈ వీడియో అయిపోయాక మీరు ఈ మూవీకి వెళ్ళాలా లేదా అనేది మీరే డిసైడ్ అవ్వాలి మామ. ఇంకా ఈ మూవీ ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్ళిపోతే అండ్ ఈ మూవీలో రవితేజ గారు ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మామ. మనకి ఈ మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం ఆ హీరోయిన్ తో చేసే రొమాంటిక్ సీన్స్ కానీ నవ్వు రాకపోయినా నవ్వించాలని చేసే ఆ రోత ప్రయత్నం కానీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు ఫస్ట్ హాఫ్. నిజం చెప్తున్నా మామ, ఫస్ట్ హాఫ్ చూసేటంత సేపు మూవీకి ఎందుకురా డబ్బులు వేస్ట్ చేసామన్న ఫీల్ తెప్పించింది అండ్ మూవీ మధ్యలో నుంచి వెళ్ళిపోదామన్నంత టార్చర్ పెట్టారు మా ఫస్ట్ హాఫ్ మొత్తం. ఇంకా మూవీ మెల్లగా సెకండ్ హాఫ్ లోకి వెళ్తుంది అండ్ ఫస్ట్ హాఫ్ లో పెట్టిన టార్చర్ అంతా సెకండ్ హాఫ్ తో రిలీఫ్ చేసేస్తారు. మా మీలో ఎవరైనా ఈ మూవీకి వెళ్తే ఫస్ట్ హాఫ్ చూసి బయటికి రాకండి మా. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ సూపర్ గా తీశారు. సెకండ్ హాఫ్ లో రవితేజ గారి యాక్టింగ్ ఉంటుంది మా పీక్స్ అంతే. సెకండ్ హాఫ్ లో వచ్చి ఆ బీజం కానీ ఫైట్ సీన్స్ కానీ ఊరా మాస్ ఉంటాయి. మనం ఈ మూవీ సెకండ్ హాఫ్ చూస్తుంటే ఇంతకు మనం ఫస్ట్ హాఫ్ లో చూసింది ఈ మూవీనా లేకపోతే వేరే మూవీనా అనిపిస్తుంది. ఇంకా పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే రవితేజ గారి పర్ఫార్మెన్స్ మాత్రం ఊరా మాస్ ఉంది అంతే. ఆయన ఎనర్జీ గురించి కానీ ఆయన పర్ఫార్మెన్స్ గురించి కానీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ హీరోయిన్ గురించి మాట్లాడుకుంటే మావా తనని మాత్రం రొమాంటిక్ సీన్స్ కోసం మాత్రమే పెట్టారేమో అన్న ఫీల్ వచ్చింది. లిటరలీ మావా ఆ హీరోయిన్ చేసే ఓవర్ యాక్షన్ చూస్తుంటే చిరాకు దొబ్బుతుంది. ఇంకా రిమైనింగ్ యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే ఎవరి క్యారెక్టర్స్ కి వాళ్ళు జస్టిఫై చేశారు మావా. ఇంకా మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ లో అస్సలు వర్కౌట్ అవ్వలేదు మావా మ్యూజిక్. ఇంకా సెకండ్ హాఫ్ లో ఒక సాంగ్ వస్తుంది మావా, ఆ సాంగ్ మాత్రం పర్లేదు బానే ఉంది. ఇంకా రిమైనింగ్ సాంగ్స్ కానీ బీజిఎం కానీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు మావా. మూవీ సెకండ్ హాఫ్ లో వచ్చే ఫైట్ సీన్స్ మాత్రం ఊర మాస్ ఉంటాయి, కాకపోతే ఆ ఫైట్ సీన్స్ కి తగిన బీజిఎం మాత్రం అస్సలు లేదు మూవీలో రవితేజ అన్న ఎనర్జీకి మ్యాచ్ అయ్యే మ్యూజిక్ మాత్రం అస్సలు లేదు. లాస్ట్ టైం రవితేజ గారి కిలాడి మూవీ కూడా ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్ అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి దెబ్బేసేసి. కానీ ఈ మూవీ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది మా. ఫస్ట్ హాఫ్ లో మొత్తం రోత పుట్టించి సెకండ్ హాఫ్ లో మెయిన్ స్టోరీలోకి ఎంటర్ అవుతారు. నాకు పర్సనల్ గా హరీష్ శంకర్ గారు డైరెక్ట్ చేసిన గద్దలకొండ గణేష్ మూవీ అంటే చాలా ఇష్టం. ఆ మూవీ ఎక్కడ బోర్ ఫీలింగ్ కానీ ల్యాగ్ ఫీలింగ్ కానీ అస్సలు తీసుకురారు. కానీ ఈ మూవీలో మాత్రం ఫస్ట్ హాఫ్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు మా. ఇంకా ఫైనల్ గా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3.1/5 మా. ఒకవేళ మీరు ఈ సినిమా ముందే చూసుంటే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో తప్పకుండా కింద కామెంట్ చేయండి మా. ఒక ముక్కలో ఈ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ మాత్రం అస్సలు బాగాలేదు మా. సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగా తీశారు. మీరు ఈ మూవీకి వెళ్తున్నారా లేదా అనేది కింద కామెంట్ చేయండి.